హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. జగన్ కొట్టే కౌకు దెబ్బలకు చంద్రబాబు అండ్కో గిలగిలలాడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. నిన్ననే ఉత్తరాంధ్రను వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుందన్న స్టోరీతో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోని ఆయన కార్యాలయంలో వరుసగా ఎమ్మెల్యేలతో భేటీలు, తర్వాత ఆశావాహులను పిలిపించి మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, రాయలసీమలో వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలు, వేస్తున్న అడుగులు, అమలు చేయబోతున్న వ్యూహాలతో టీడీపీ మైండ్ బ్లాంక్ అవుతుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి సంబంధించి అంటే ఆల్రెడీ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడ 2-3 చోట్ల అభ్యర్థులను మార్చి బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయబోతున్న నేపథ్యంలో టీడీపీలో సౌండ్ లేకుండా పోయిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా జగన్ నిర్ణయాలతో ఆ పార్టీకే నష్టమని భావించిన చంద్రబాబు అండ్ కోకు అసలు విషయం ఇప్పుడిప్పుడే బోధపడుతుందన్నమాట. ఇవి ఏకంగా తమ పునాదులనే కదిలించేలాగా కనిపిస్తుందని చెప్పి దిక్కుదోచిన స్థితిలో పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో దిద్దుబాటు చర్యలకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టీడీపీ క్యాంప్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దిద్దుబాటు చర్యలకు దిగినా కూడా ఎక్కడా సానుకూలత కనిపించట్లేదు. దీనికి కారణం ఏంటంటే, సెకండ్ గ్రేడ్ లీడర్లను ఆ పార్టీ పెంచి పోషించలేకపోవడం, మరోవైపు బీసీల పార్టీలోనే బీసీలకు అన్యాయం చేయడం, అగ్రకుల నాయకులకు పెద్దపీట వేయడంతోనే ఈ శూన్యత, రాజకీయ శూన్యత అని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. నియోజకవర్గాల వారీగా చూస్తే కర్నూలు జిల్లాలో వైసీపీకి కంచుకోట. ఇక్కడ అవసరమైతే ఒకరిద్దరిని మార్చి మరోసారి క్లీన్ స్వీప్ చేయడానికి జగన్ సిద్ధమవుతున్నాడు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈ జిల్లాలో ఎస్పెషల్గా పార్టీ నేతలను ఆదేశించే స్థితి నుంచి, ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాలో పార్టీ నేతల్ని ఆదేశించే స్థితి నుంచి అభ్యర్థించే స్థితికి చంద్రబాబు నాయుడు దిగజారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ జగన్ అమలు చేస్తున్న బీసీ మంత్రం కర్నూలు జిల్లాలో టీడీపీ క్యాంపుకు నిద్ర లేకుండా చేస్తోంది. కర్నూలు ఎంపీగా టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ తిక్కారెడ్డిని నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇకపోతే మంత్రాలయం సీటును వాల్మీకి బోయ వర్గానికి చెందిన మాధవరం రామరెడ్డికి ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ జగన్ అడుగులతో సీన్ రివర్స్ అయింది. తిక్కారెడ్డి చంద్రబాబు చెప్పిన ఎంపీగా పోటీ చేసేందుకు నో చెప్పారంట. ఇక కర్నూలు ఎంపీగా కోట్ల విజయభాస్కర్ రెడ్డిని బరిలోకి దిగే అవకాశం ఉన్నా కానీ కోట్ల ఆర్థికంగా నేను పోటీ చేయాలని చేతులు ఎత్తేశారంట. కోట్లను బరిలోకి దించితే జగన్ సామాజిక ఫార్ములతో చిత్తవడం ఖాయమని చంద్రబాబు గుర్తించారు. దీంతో బీసీల వేట కోసం మొదలుపెట్టారు. కానీ బీసీ నేతలు ఎవరు ముందుకు రావట్లేదు. ఆదోని నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా మీనాక్షి నాయుడు ఉన్నారు. ఈ సీటును జనసేన కూడా ఆశిస్తోంది. ఇదే నియోజకవర్గం నుంచి ఒక మైనార్టీ 3 బీసీ నేతలు పోటీ పడుతున్నారు. మీనాక్షి నాయుడుకు కాకుండా తమలో ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని చంద్రబాబుకు మిగతా బీసీ లీడర్లు తేల్చి చెప్పారట. ఇదొక్కటే కాదు, సీనియర్ పొలిటికల్ లీడర్ అయిన కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి సైతం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనుకంజ వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆయనతో పాటు ఆయన తమ్ముడు కేఈ ప్రభాకర్ సైతం పోటీకి నిరాసక్తత చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లా అంటే టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీ సామాజిక వర్గ లీడర్లు ఎవరు కూడా పోటీలో నిలబడేందుకు భయపడుతున్న పరిస్థితి. దీనికి కారణం జగన్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు. అంటే అగ్రవర్ణాలను నిలబెట్టే చోట బీసీ లీడర్లను ఎంకరేజ్ చేయడం, బీసీ లీడర్లు ఉన్న చోట కొత్త నేతలను ఎంపిక చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్టు కనిపిస్తుంది. దీంతో పాటు సైమల్టేనియస్గా ఇంకొక కొత్తదనం ఏంటంటే, జగన్ చేస్తున్న బీసీ మంత్రంతో టీడీపీలోని బీసీ స్వరాలకు కూడా కొంత గొంతు రేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుందంట. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా వాళ్ళని కన్విన్స్ చేయలేని పరిస్థితి. అంటే బీసీలో వచ్చిన సామాజిక చైతన్యం చూసి కమ్మ నేతలకు టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు వెనుకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సాక్ష్యమే మీనాక్షి నాయుడు అనమాట. ఇది కర్నూలు జిల్లాలో పరిస్థితి. కమ్మ వర్సెస్ నాన్ కమ్మ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. కేవలం అంటే లీకులతోనే ఇంత కకావికలమవుతుంటే టీడీపీ, ఇక ఫుల్ ఫ్లెడ్జ్ లిస్ట్ కనుక బయటకు వస్తే ఏమైపోతారన్నది ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలి. ఇది రాయలసీమకు సంబంధించి మైరా మీడియా డీటెయిల్డ్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి మైరా మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.